రైట్గా హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతి కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇప్పుడు లైవ్ కొనసాగుతోంది, చూద్దాం. రైట్, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం కొనసాగుతోంది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూస్తున్నాం. ఇక ట్యాంక్ బండ్ వద్ద అంగరంగ వైభవంగా ఇటు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కొనసాగుతుంది. కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా ఇటు పొన్నం ప్రభాకర్, అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటుగా వివిధ శాఖల మంత్రులు మరియు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు మరియు ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. దాదాపుగా ఎన్నో ఏళ్ల నుండి కూడా ఈ యొక్క కళ సర్దార్ సర్వాయి పాపన్నకు సంబంధించినటువంటి అంశంలో భాగంగా విగ్రహ ప్రతిష్టాపన చేయాలంటూ కూడా ఇటు ప్రభుత్వానికి వినతులు అందుతున్నటువంటి క్రమంలో ఇటు ఈ యొక్క సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క జయంతి వేడుకల్లో భాగంగా ఈరోజు ఆయన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆ యొక్క స్థలాన్ని కూడా చేరుకొని సర్వాయి పాపన్న యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. 376వ జయంతి సందర్భంగా ఇటు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కొనసాగుతోంది. కార్యక్రమంలో భాగంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటుగా పొన్నం ప్రభాకర్ మరియు ఎమ్మెల్యేలు మరియు సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కూడా పాల్గొన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ వేదికగా ట్యాంక్ బండ్ పరిసరాల్లో అంగరంగ వైభవంగా కూడా ఇటు ప్రభుత్వం నిర్వహిస్తోంది. 376వ జయంతి సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఇటు ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటుగా ముఖ్యమైనటువంటి నాయకులు, అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇటు వైభవపేతంగా కనిపిస్తున్నట్టుగా కొడుతోంది. ముఖ్యంగా చెప్పాలంటే గౌడ కులస్తులు కూడా ఈ యొక్క సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. గౌడ కులస్తులకు సంబంధించినటువంటి ఒక వ్యక్తిగా సర్కార్ గుర్తించి ఇటు సర్దార్ సర్వాయి పాపన్న ఇటు స్వాతంత్ర సమర యోధుల్లో భాగంగా స్వాతంత్ర పోరాటంలో, అలాగే అణగారిన వర్గాల కోసం ఆయన చేసినటువంటి పోరాటంలో భాగంగా ఇటు గవర్నమెంట్ గుర్తించి ఆయన యొక్క విగ్రహ కార్యక్రమంలో భాగంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ఇటు వైభవపేతంగా నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా సాయంత్రము ఇటు ట్యాంక్ బండ్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రస్తుతం లైవ్ ద్వారా మనం చూస్తున్నాం. రైట్, హైదరాబాద్ ట్యాంక్ బండ్ వేదికగా సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతి వైభవంగా నిర్వహిస్తోంది తెలంగాణ రాష్ట్ర సర్కార్. ఇందులో భాగంగా ఆయన కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ యొక్క కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమైనటువంటి నేతలు, అలాగే రాష్ట్ర మంత్రులైనటువంటి సీతక్క,
పొంగులేటి శ్రీనివాస్ మరియు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటుగా వివిధ శాఖల అధికారులు మరియు ఉన్నతాధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ముఖ్య నాయకులు కూడా పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతి వేడుకల్లో భాగంగా ఆయన యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ఇటు గౌడ కులస్తులకు మరియు ఆయన అభిమానులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు.